దాశరథి శత జయంతి ఉత్సవాల ప్రారంభాలను ఈ నెల 22న మహబూబాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ నెల 22న దాశరథి స్వగ్రామమైన చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాల లెవిస్ నివాళులర్పించిన చిన్నగూడూరు నుండి మహబూబాబాద్ వరకు బైక్ ర్యాలీ ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, బానోతు రవికుమార్, గుణగంటి కమలాకర్, జరిపోతుల వెంకన్న, మంగళంపల్లి కన్నా గారు, వార్డు కౌన్సిలర్లు ఎడ్ల వేణుమాధవ్, డౌలాకర్ శంకర్, అంబాల శివకుమార్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నూతన ఫోటో మరియు కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా, పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానేత, గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణమాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం. అందుకనే వారిని చరిత్ర మర్చిన నేటి సమాజం మరవద్దని, నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల 22తో వారు 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే సంవత్సరం జూలై 22 వరకు ఏడాది పొడుగుతా కూడా దాశరథి గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచనలు చేస్తున్నాం. అవార్డ్స్ పెట్టించడంలో కానీ, కాంస్య విగ్రహాన్ని మహబూబాలో పెట్టించడంలో కానీ, ఒక స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ, ఒక మంచి ఆడిటోరియం వారి పేరు మీద పెట్టడం కానీ, మండలాన్ని కానీ జిల్లాని కానీ వారి పేరు మీద తీసుకురావడం కోసం నిరంతరం ప్రజలు గుర్తు చేసుకునే అలాంటి మహనీయుని ఆ కార్యక్రమాలకు సంబంధించి పగడబందిగా మేము ప్లాన్ చేస్తున్నాం.